శ్రీ సరస్వతి విద్యా సంస్థల 33వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలు సమీపంలోని చెరువుకొంపాలెంలోని బ్రాంచీలో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నగర మేయర్ గంగాధర సుజాత తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో సరస్వతి విద్యా సంస్థల ద్వారా అనేక మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డికి దక్కుతుందన్నారు. నగర మేయర్ గంగాధర సుజాత మాట్లాడుతూ, సరస్వతి విద్యా సంస్థలు ఉత్తమ బోధన అందిస్తూ అందరి ఆదరాభిమానాలను చూరగొంటుందంటూ ప్రశంసించారు. ఇటీవల ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థుల వివరాలను విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి వివరించారు. అనంతరం వారిని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నగర మేయర్ గంగాధర సుజాత దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని కళాశాల డైరెక్టర్లు గంగా శంకర్ రెడ్డి, గణేష్ రెడ్డి, సిఇఓ ఎస్వి సురేష్ తదితరులు పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్టేజ్ మీదకి రావాలమ్మా, స్పీడ్గా ఉండాలి. పి కృష్ణకుమారి 470 అవుట్ ఆఫ్ 466. కష్టపడుతున్న తల్లిదండ్రులు మీకు గుర్తు రావడం లేదా? ఆ టైంలో ఎన్ని చనిపోవాలా, గురి తీసుకోవాలా, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలా, లవ్ ఫెయిల్ అయితే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా నాన్నగారు నా విషయానికి వచ్చినట్లయితే ఒక ఉద్యోగం చేయగలవు, నీ కాళ్ళ మీద నిలబడగలము. ఎంత కష్టమైనా సరే చదవాలి. చదువు అసైన్మెంట్ ఉంటుంది. నాకు ఒక్క మార్కు తక్కువ వచ్చినా కూడా మా తల్లిదండ్రులు ఒప్పుకునేవాళ్ళు కాదు. అంటే నా తల్లిదండ్రులు నాకు గట్టిగా నేర్పించాను కనుక నేను వెంటనే చదువైనా అసలు ఇది మన లైఫ్లో ఇంత ముగిసిపోయినా కూడా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కాలి తప్ప ఒకేసారి జంప్ చేయాలి. అన్నారెడ్డి గారు 33 సంవత్సరాలు కష్టమే. ఈనాడు ఇంతమంది యొక్క విద్యార్థుల యొక్క చదువు భవిష్యత్తు, మీ భవిష్యత్తు గురించి వాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తున్నారు అలాగే మీరు కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచించిన అవకాశం ఉంటుంది. మీకు చదువు చెప్పిన గురువుల గురించి మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీకు తల్లిదండ్రులు జన్మనిచ్చినా కూడా గురువు మాత్రం మీలో తెలివితేటలు గుర్తించేది గురువే. కానీ అలాంటి గురువు కూడా మంచి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. అలాగే ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే, మీ బిడ్డల గురించి రోజుకి ఒక గాజం ఉంది అని చెప్పడానికి నేను ఎలాంటి అసక్తి లేదని చెప్తున్నాను. ఈరోజు పిల్లల్ని మరి చాలా వరకు పల్లెటూరు నుంచి సరైన విద్యా అవకాశాలు లేక మన పట్టణాల్లో హాస్టల్స్లో పెట్టి తల్లిదండ్రులు ఎంతో మరి లక్షల ఫీజులు కట్టి మరి వేరే స్టేట్స్ కూడా పంపించి మరి ఆ రకంగా చదివిస్తుంటే మరి పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటే ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారు. మార్క్స్ తక్కువ వస్తే భయం, సరిగా పాఠాలు అర్థం కాకపోతే భయం, ఫెయిల్ అయితే భయం, సూసైడ్ అటెంప్ట్ చేసేంత విధంగా పిల్లల్లోకి మానసిక స్థైర్యం అనేది తగ్గిపోయిందనే విషయాన్ని మరి ఈరోజు మీరు అందరూ గమనించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి. మన చిన్నప్పటి నుంచి మనతో దగ్గర పెట్టుకొని ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివిస్తూ మనతోనే ఉన్నట్లయితే మన పిల్లలు చదువుతున్నారా లేదా స్కూల్స్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, అలాగే కాలేజీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చదివే విధానంలో ఏమైనా ఇబ్బంది ఉందా, టీచర్స్లో ఏమైనా ఇబ్బంది ఉన్నదా అనే విషయాన్ని మనం అడుగుతూ ఉండాలి. పిల్లలు ఎప్పుడైతే అడుగుతున్నామో ఆ పిల్లలకి మనమే అంటే నా తల్లిదండ్రులు నా భవిష్యత్తు కోసం ఫీజులు కడతాం ఒకటే కాదు, వాళ్ళ గురించి ప్రతి క్షణం కూడా ఆలోచిస్తున్నారనే ఒక భావన మరి ప్రతి ఒక్క బిడ్డకి కూడా రావాలి. అందుకని ఈరోజు అలాంటి భావన మరి రమణారెడ్డి గారి పిల్లలకు వచ్చింది కాబట్టి వేదిక రంగించి ఉన్న సిఇఓ గారికి, ప్రిన్సిపల్స్కి ముఖ్యంగా చెప్పాలనంటే సోదరులు గణేష్కి శంకర్ గారికి, శ్రీమతి పద్మజ గారికి, అదేవిధంగా ఆమనికి, శ్రీలత గారికి, వీరందరికి కూడా పేరున కూడా మా మిత్రులందరికీ మరి అభినందన తెలియజేయాలని. యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అటానమస్ అవుతుంది, డీమ్డ్ అవుతుంది, ప్రైవేట్ అవుతుంది ఉన్నప్పుడు కూడా విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా తీసుకురావటం అనేది ఈరోజు ఇట్స్ బికమింగ్ ఏ కాంపిటేటివ్ వరల్డ్. ఇది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసేదాని కొరకు మంచి ఫ్యాకల్టీ కావాలి, డెడికేటెడ్ ఫ్యాకల్టీ కావాలి, పిల్లల్ని ఉత్తీర్ణం కూడా చేయాలి. అప్పుడే ఎడ్యుకేషన్ సిస్టంలో స్టేట్ ఫస్ట్ అనేది దాదాపు 4గురికి వచ్చిందనంటే రియలీ ఆ కాంప్లిమెంట్ ఆల్సో రమణారెడ్డి గారు అండ్ గణేష్ అండ్ శంకర్ అందరికి కూడా, అండ్ టీచింగ్ స్టాఫ్ ముఖ్యంగా కూడా. స్టూడెంట్స్గా పవర్ రావాలనంటే పేరెంట్స్ నుంచి రావాలి ముఖ్యంగా కూడా. ఈరోజు ఇటువంటి కార్యక్రమం స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ జల్సా కార్యక్రమం అనేది మీరు ఇష్టపడుతున్నారా?
మేము ఎక్కువసేపు సమయం తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మీకు మా ప్రసంగాల పైన ఇంట్రెస్ట్ తక్కువగా ఉందనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ బిగ్గెస్ట్ పార్టీ ఆఫ్ ద ఇయర్ టుడే జల్సా ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి మనం అంతా కూడా యాన్యువల్ డే సెలబ్రేషన్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో యాక్టివిటీలో ఇప్పుడే చూసాం. డాన్సెస్ అన్నీ కూడా ధర్మశ్రీ అనే పాప అయితే యోగా అనేది చాలా చక్కగా కూడా చేశారు. ఇటువంటి డాన్సెస్లో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనేది ఉత్సాహం మీలో ఉంది. కాబట్టి ఒకటే కోరుతున్నాను, మీరు ఈ సరస్వతి సంస్థల్ని కూడా ఇంకా పేరులో కూడా తీసుకురావాల్సిన అవసరం స్టూడెంట్స్లో కూడా ఉన్నాయి. దాన్ని ప్రోత్సహించిన పేరెంట్స్లో కూడా ఉన్నాయి. అన్నప్పుడు కూడా స్టూడెంట్స్ ఎక్కువగా కూడా ఉత్తీర్ణులై మేము వీఆర్ దే ప్రౌడ్ స్టూడెంట్స్ ఆఫ్ సరస్వతి విద్యాలయం అని చెప్పినప్పుడే ఎప్పుడు గర్వంగా కూడా మాగుంట కుటుంబం కూడా ఇష్టపడుతుందనేది మీకు తెలుపుతున్నాం. రమణారెడ్డి గారి కష్టం అంటే చూస్తున్నా ఉన్నప్పుడు వారి కష్టానికి ఏ విధంగా సహాయం చేయాలనేది మాగుంట కుటుంబం ఆలోచిస్తుంటుంది. ఎప్పుడు కూడా వారి వెంటుండి సహాయ సమయాలు చేసుకునే దాని కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు ఉంటుందని కూడా తెలుపుకుంటూ 34 సంవత్సరాలుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో సేవలు చేస్తూ ఉన్నది. కీర్ స్టేషన్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ అయినప్పటి నుంచి ఈ ప్రాంతాల్లో సేవలు అనేది కూడా చేయడం అనేది చూసాం. ఆ తర్వాత పార్వతమ్మ గారు, ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసరెడ్డి, మరొకసారి వెంటే మా తరం అనేది మాగుంట రాఘవరెడ్డి కూడా మీకు ప్రజాసేవలో చేయాలనే ఉద్దేశంతో కూడా తప్పిస్తూ ఉన్నారు. మీ ఆశీస్సులు అనేది మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా 34 ఏళ్ళే కాదు 100 ఏళ్ళ వరకు కూడా మీరు ఆశీస్సులు ఇవ్వాలనేది మాగుంట కుటుంబం కూడా కోరుకుంటుంది. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీ మనసుతో కూడా ఆశీర్వదించదనేది కూడా ఈ వేదికకి మీద కింద వచ్చిన వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. P. Krishnakumari, 470 out of 466, state first rank. S. Sahitya, 466 out of 470, state first rank. One by one. Krishnakumar. Sir, ఒక group photo. State second rank. N. Akshaya, 465, state second rank. G. Venkata Vaishnavi, 465, state second rank. S. Harika, 465, state second rank. Total we got 10, 11 state second rank, sir, in last academic year. State third rank. Y. Venkata Karthik, 464, state third rank. So we have witnessed all the great moments here. So now the dignitaries are felicitating the toppers of the college. Please, just you can get the inspiration out of all these things that you are witnessing on the dais. These are the people achieved with the help of the faculty and all the management, what they have done is being seen over here.
పక్కకు వచ్చి తింటే క్రౌడ్. రాజా సార్, శ్రీ చైతన్య టంగుటూరు ప్లీజ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రెడ్డి గారు, శ్రీరామ్ స్కూల్ ఒంగోలు. గ్యాలరీస్ లోకి రావాలి. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. భాగ్యనగర్ జూనియర్ SM2 రీమిక్స్ ఈ 4 సెక్షన్లో రెడీగా. వేణుగోపాల్ రెడ్డి గారు అక్కడ డైనింగ్ హాల్ దగ్గర. మీ వాలంటీర్స్ ఉన్నారా?
స్వచ్ఛమైన అర్థతను మనసుకు చేస్తాను చూస్తే మన సాగననే చిప్స్ కావాలా లిప్స్ కావాలా గరమ గరమ సింగపూర్ పప్స్ కావాలా చిప్స్ కావాలా లిప్స్ కావాలా దిండు కావాలా దుప్పటి కావాలా లైట్ లైట్ లగన్ గోమ బట్టి కావాలా కానీ ఎవరన్నా చూసారా? మరి ఎక్కడ చూసారు మీరంతా? మా అవుటర్స్ ఎవరైనా మధుమిత బిందు చిన్న విను. సార్ బయట తీసి పెట్టండి పోయి